వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్, హైయర్ ఎడ్యుకేషన్ సీనియర్ కన్సల్టెంట్ వివేకానందమూర్తి జనరల్గట్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మీరు వేలాది మందిని మన భారతదేశం నుంచి వివిధ దేశాల్లో చదువుకోవడానికి మీరు పంపించారండి. అయితే అసలు మన దేశంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఉండగా అబ్రాడ్కి ఎందుకు వెళ్తున్నారు ఎంబీబీఎస్ చదవడానికి? సార్, ఇది చాలామంది తల్లిదండ్రులు కూడా ఉన్న క్వశ్చన్. ఇది చాలా కరెక్ట్గా అడిగారు. మొత్తం 23 లక్షల చిల్లర 23 పాయింట్ సమ్ అంతమంది విద్యార్థులు నీట్ రాస్తున్నప్పుడు మన దేశంలో ప్రైవేట్ పబ్లిక్ సంస్థలన్నీ కలిపి కూడా మనకి 1,10,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే నీట్ రాస్తున్న వాళ్ళు 20 లక్షలకు పైగా వాళ్ళకి మన దేశంలో ఎంబీబీఎస్లో సీట్ లభించదు. అంచేత ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. అందుకని వెళ్తున్నారు తప్ప ఇంకొక రీజన్ కాదు. మెయిన్ రీజన్ అది. అయితే మెడిసిన్కి మాత్రం యూఎస్కి వెళ్ళట్లేదండి. మిగతా అన్ని కోర్సులకు యూఎస్కి వెళ్తున్నారు, మెడిసిన్ మాత్రం యూఎస్కి వెళ్ళట్లేదండి. కారణం ఏంటంటారు? ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయండి. అమెరికన్ మెడికల్ సిస్టమ్ అనేది టోటలీ వేరు. మనకి ఇండియాలో 10th క్లాస్, తర్వాత 12th క్లాస్, తర్వాత ఎంబీబీఎస్, తర్వాత ఎండి క్లియర్గా ఉంటాయి మనకి. అమెరికన్ సిస్టంలో అట్లా ఉండదు. వాళ్ళకి హై స్కూల్ సిస్టమ్ అంటారు. 9, 10, 11, 12 4 కలిపి హై స్కూల్ సిస్టమ్ అంటారు. హై స్కూల్ సిస్టమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు 4 సంవత్సరాలు ప్రీమెడ్ ప్రోగ్రామ్ చేయాలి. అది బీఎస్సీ బయాలజీ అవ్వచ్చు, బీఎస్సీ బయోటెక్నాలజీ అవ్వచ్చు, బయోమెడికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, సైకాలజీ అవ్వచ్చు. వివిధ బ్రాంచెస్ లేక డిసిప్లిన్స్ని ప్రీమెడ్ అని పేరు పెట్టి ఉంచారు. ఆ 4 సంవత్సరాలు ప్రీమెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంక్యాట్ రాయాలి. ఎంక్యాట్లో సీట్ వస్తేనే మెడిసిన్కి వెళ్తారు. అంటే మన విద్యార్థులు ఇక్కడ 12th అయిన తర్వాత ఒక 5.5 yearsలో ఎంబీబీఎస్ పూర్తి చేయగలుగుతారు. ఇక్కడ కానీ రష్యా, జార్జియా ఇటువంటి కంట్రీస్లో. అలా కాకుండా అమెరికా వెళ్తే 12 years ఇక్కడ చదివి 4 years అక్కడ చదివి మళ్ళీ షూరిటీ లేదు. ఆ ఎంక్యాట్లో మంచి మార్కులు వచ్చి అక్కడ క్వాలిఫై అయితేనే మెడికల్ కాలేజీకి వెళ్తారు. ఈ కష్ట నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా కోట్లతో కూడిన పని. అంచేత అమెరికాకి మెడిసిన్ వెళ్ళేవాళ్ళు చాలా అరుదు. చాలా తక్కువ మంది వెళ్తారు. కానీ వెళ్ళట్లేదు అనను. నేనే చాలామందిని పంపించాను. ఎవరైనా అమెరికా వెళ్దాం అనుకున్నా అబ్సల్యూట్లీ నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. కొద్ది కష్టపడాలి, కానీ ఫలితాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి. అమెరికా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా మీరు చూసినట్లయితే ఎక్కువగా మందిని జార్జియాకి పంపిస్తున్నారండి మీరు మెడికల్కి. ఎందువల్ల అంటారు? సార్, నేను పంపించడం వీళ్ళు పంపించడం ఉండదండి ఎక్కడ కూడా. ఇది చాలా భ్రమ. అది చాలామందికి ఒక కన్సల్టెంట్ పంపించారు. నేను యాక్చువల్లీ కన్సల్టెంట్ కాదు. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ అక్కడ వర్క్ చేస్తున్నాను ఆ యూనివర్సిటీతో. అంచేత నేను మొత్తం అందరినీ కూడా మా యూనివర్సిటీకి పంపిస్తాను తప్ప వేరే దానికి పంపాను. కాబట్టి జార్జియా. బట్ అసలు ఎందుకు వెళ్తున్నారు ఈ కంట్రీస్కి, ఏంటి రీజను అని చూస్తే, భారతదేశంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ ప్రకారం మాత్రమే చదివితేనే మనం వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ పాటిస్తున్న వాటిలో జార్జియా సూపర్గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్. జార్జియా ఈజ్ ద 5th సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎక్స్ట్రీమ్లీ టాప్ క్లాస్, వండర్ఫుల్ అట్మాస్ఫియర్, పొల్యూషన్ ఉండదు, చాలా సేఫ్. పిల్లలకి అమ్మాయిలు అబ్బాయిలు రాత్రిపూట వెళ్ళొచ్చు. కమ్యూటేషన్ అంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టు చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నీ కూడా చాలా సదుపాయాలన్నీ చాలా బాగుంటాయి. అంచేత జార్జియా ప్రిఫర్ చేస్తున్నారు మిగతా కంట్రీస్ కన్నా. అంటే ఒక 25 లక్షల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలరా అండి? చేయొచ్చు. 25 లక్షల్లో చేయొచ్చు, 35 లక్షల్లో చేయొచ్చు, 45 లక్షల్లో చేయొచ్చు. పిండి కొద్ది రొట్టి అన్నట్టు ఉన్నాయి. 25 లక్షల కన్నా తక్కువలో కూడా చేయొచ్చు. మన పాకెట్ బట్టి మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అని ఉంది. అక్కడ 27-28 లక్షలు అవుతుంది ఎంబీబీఎస్ పూర్తి అవడానికి. అది కాకుండా లివింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. లివింగ్ ఎక్స్పెండిచర్ అంటే మన 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 హాస్టల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అవి కూడా అది వేరే కొద్దిగా ఉంటుంది. సో 25 లక్షల్లో చేయొచ్చు అంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. బట్ టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ 25 to 45 రేంజ్ పెట్టుకుంటే మనకు కావాల్సిన కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక 5-star హోటల్కి వెళ్ళాలంటే 10,000 అవుతుంది రూమ్కి రోజుకి. మామూలు ఎట్లకి వెళ్ళాలంటే రూమ్కి 1,000 రూపాయలు అవుతుంది. 1,000 రూపాయల్లో నాకు హోటల్ రూమ్ దొరుకుతుందా అంటే దొరుకుతుంది. మన బడ్జెట్ బట్టి, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి 20 lakhs నుంచి 50 lakhs లోపల జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేయొచ్చు. మూర్తి గారు, నీట్లో క్వాలిఫైడ్ మార్క్స్ ఉంటాయండి. ఇవి అవును. ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అసలు ఎన్ని రావాలంటారు?
అసలు ఈ క్వాలిఫికేషన్ ఎందుకండి? నీట్ క్వాలిఫికేషను, నీట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేసి క్వాలిఫికేషన్ వచ్చిన వాళ్ళకి మన దేశంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ కాలేజీలు సెలెక్ట్ చేసుకుంటారు. అది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అవ్వచ్చు, జిప్మర్ పాండిచేరి అవ్వచ్చు, లేదంటే ఒక ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు హైదరాబాద్లో. ఈ కాలేజీలు అన్నీ కలిపి ఆ ర్యాంకుల ద్వారా ట్రై చేసుకుంటారు. నీట్లో వచ్చిన వాటిని బట్టి ర్యాంకింగ్ కూడా ఉంటుంది. హై మార్కులు 650, 600+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి టాప్ కాలేజీల్లో పబ్లిక్ సీట్స్ వస్తాయి. కొంచెం 300, 400, 500 వచ్చిన వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ చూస్ చేసుకుంటారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎవరైనా విదేశాలు వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చేసి తిరిగి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే వాళ్ళు నీట్ క్వాలిఫై అయి ఉండాలి. నీట్ క్వాలిఫై అవ్వకుండా వాళ్ళు కనుక విదేశాలు వెళ్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయలేరు. అంచేత నీట్లో క్వాలిఫై అవ్వాలి. ప్రతి సంవత్సరం ఆ క్వాలిఫికేషన్ మార్క్ అనేది మారుతుంది. 120 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు. ప్రతి సంవత్సరం మారుతుంటుంది. ఆ క్వాలిఫికేషన్ మార్క్ వస్తే చాలు, దానికన్నా ఎన్ని ఎక్కువ ఉండాలనేది ఇంక లేదు, అది లెక్కలోకి రాదు. అది ఎప్పుడు లెక్కలోకి వస్తుందంటే మీకు ఇండియాలో సీట్ కావాలంటే. కాదు నేను అబ్రాడ్ వెళ్తానంటే క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత ఉందో దాన్ని దాటితే సరిపోతుంది. అందుకని నీట్ క్వాలిఫికేషన్స్ కావాలి. ఎన్ని ఎక్కువ అనేది క్వశ్చన్ కానే కాదు అక్కడ. అంటే ఒకవేళ నీట్ క్వాలిఫై తక్కువ మార్కులు వచ్చినా వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ ఇండియాలో వర్క్ చేయలేరు. అక్కడికి వెళ్ళి అమెరికా వెళ్ళి సెటిల్ అవుతాను, యూకే వెళ్ళి సెటిల్ అవుతానంటే ఎవరైనా అసలు నీట్ రాయకపోయినా వెళ్ళొచ్చు. అక్కడ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ, మా యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ రాయడానికి మనకి అక్కర్లేదు, మనకి నీట్ అనే ఎగ్జామినేషన్ అక్కర్లేదు. కానీ అక్కడ చదివి తిరిగి వెనక్కి వచ్చి ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక ఎగ్జామ్ రాయాలి. మీరు నీట్ క్వాలిఫై అయితేనే ఆ ఎగ్జామ్ రానిస్తారు, లేకపోతే రాయనివ్వరు. అంచేత నీట్ అనేది చాలా అవసరం విదేశాలు వెళ్ళే వాళ్ళకి. ఇండియాలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాత్రం క్వాలిఫై మార్క్ రావాలి, క్వాలిఫైయింగ్ మార్క్ రావాలి కంపల్సరీగా. ఇక జార్జియాలో ఏమైనా చదవటానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ధైర్యంగా వెళ్ళొచ్చు అంటారా? ఇండియా కన్నా ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇండియా కన్నా మచ్ సేఫర్ కంట్రీ, చాలా చాలా సేఫ్ కంట్రీ. మన గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి అమ్మాయిలు ఎప్పుడైతే స్వతంత్రంగా దేశంలో తిరగలుగుతారో అప్పుడే స్వతంత్రం వచ్చింది అని. అక్కడ ఉంది ఆ పరిస్థితి. మన అమ్మాయిలే వెళ్తున్నారు. మొన్నే ఒక అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్, నేను మీ ఇద్దరం కలిసి ఫ్లైట్లో వచ్చాం. ఆయన చెప్తున్నారు చాలా సేఫ్గా ఉందండి, చాలా థ్యాంక్స్ మూర్తి గారు అని చెప్పేసి. సో జార్జియాలో ఇబ్బందికరమైన పొజిషన్స్ ఏం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, జార్జియాలో ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అవ్వగానే అక్కడ రిలీజ్ అయిపోతుంది. పుష్ప 2 లాంటివి అన్నీ వచ్చేస్తాయి అక్కడ. సో ఎక్కడ ఎవరు ఏం లైఫ్ మిస్ అవ్వరు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అక్కడ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ నిండా చాలా ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, మనలా కాదు. పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. అంచేత ఇక్కడికన్నా మచ్ సేఫర్, మచ్ హెల్దియర్. సాల్యుబ్రియస్ కండిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇట్స్ వెరీ సాల్యుబ్రియస్. ఆ లెక్కలో చాలా బాగుంటుంది అది. ఇంకా చదువుకోవడానికి అంటారా, మనకి ఇక్కడ ఐఐటీకి వెళ్ళిన వాళ్ళు బాగా అద్భుతంగా చదివే వాళ్ళు ఉన్నారు, బాగా చదవని వాళ్ళు ఉన్నారు. చదువుకోవడం అనేది స్టూడెంట్ మీద డిపెండ్ అవుతుంది. కాలేజ్ కొంతవరకు ప్రొవైడ్ చేస్తుంది, ఫ్యాకల్టీ కొంతవరకు ప్రొవైడ్ చేస్తారు. నాకు ఎప్పుడైతే చదువుకుందాం అనే ఒక కోరిక, ఒక జిజ్ఞాస నా దగ్గర ఉన్నాయో నేను చక్కగా చదువుతాను. చదువుకోవడానికి అద్భుతంగా ఉంటుంది ఆ కాలేజ్. అట్మాస్ఫియర్ అయితే ఉంది. చదువుకుంటాడా లేదా అన్నది స్టూడెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. మూర్తి గారు, ఒక 5 లక్షలు 7 లక్షల బడ్జెట్తో మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలమా? చేయలేరండి. అంటే 5 సంవత్సరాలకి 5 లక్షలతో చేయలేరు సార్, చాలా కష్టం అది. మీరు మినిమం 25 lakhs లేకుండా ఎలాగోలా పంపిద్దామంటే చాలా కష్టాలు పడతారు పిల్లలు. పార్ట్ టైం జాబ్ చేస్తారు, అక్కడ సంపాదించుకుంటారు. అది ఏదో సంపాదించుకుంటారు, వాళ్ళ సినిమా టికెట్ల కోసం, వాళ్ళకి అక్కడ కొద్దిగా ఇడ్లీ దోశ ఉప్మా తినడానికి వాటి పనికొస్తుంది తప్ప అది మొత్తం జీవితం దాంతో గడిపేద్దామంటే కుదరదు. కానీ మనం సపోర్ట్ ఉండి తీరాలి. 25 lakhs పైన ఉంటేనే అటువంటి విదేశ విద్య అనేది చూడాలి తప్ప, లేకపోతే అక్కడికి వెళ్ళి చాలా కష్టపడతారు. చాలామంది చెప్తారు మీకేం పర్లేదు పార్ట్ టైం జాబ్ వస్తాయి. పార్ట్ టైం జాబ్ చదువుకుంటే మెయిన్ ఎడ్యుకేషన్ సఫర్ అవ్వదు, కొంతవరకు చేయొచ్చు. ప్రతి దానికి గీత ఉంటుంది, లక్ష్మణ గీత అంటాం మనం తెలుగులో. అది దాటకుండా అన్నీ చేసుకోవచ్చు. అంతేగాని 5-6 లక్షలకి అవదన్నమాట. మీకు 5-6 లక్షలకి ఇంటర్మీడియట్ అవ్వట్లేదు. అంటే కంపల్సరీ 25 lakhs ఉండాలి మినిమం. ఇంచుమించండి ఒక 1 లక్ష అటు ఇటు ఉన్నా సరే పర్వాలేదు, బ్యాంక్ లోన్ తీసుకొని ఎలాగోలాగా మొత్తం 25 lakhs అని అబౌవ్ ఉంటే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫేక్ కాలేజీలు, గుర్తింపు లేని యూనివర్సిటీల గురించి కొద్దిగా భయం ఉంటుందండి పేరెంట్స్కి. అది వాళ్ళ పేరెంట్స్ తెలుసుకోవాలి. పేరెంట్స్ పిల్లలు తెలుసుకోవాలి. జార్జియాలో చాలా కాలేజీలు గుర్తింపు ఉన్నవే ఉన్నాయి, కానీ కొన్నిట్లో ఫెసిలిటీలు ఉండవు, కొన్నిట్లో ఫ్యాకల్టీ బాగుండరు. అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మనకి జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్ఈయు అంటాం. ఎస్ఈయు అనేది ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా ఒప్పందం చేసుకున్నాం మేము. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా ఎస్ఈయు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ స్థాపిస్తున్నారు. ముందుగా ఎంబీఏ, బీబీఏ లాంటి ప్రోగ్రామ్స్ చేసి తర్వాత ఎంబీబీఎస్సీ కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. నారా లోకేష్ గారితో, ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీయులు నారా లోకేష్ గారితో అగ్రిమెంట్ కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో.
సో జార్జియా నేషనల్ యూనివర్సిటీ అనేది చాలా ప్రతిష్టాత్మక సంస్థ. అది 450 కోట్ల పైగా మనీ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏఐ ల్యాబ్స్ ఉన్నాయి, మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంది. ఎస్ఈయు జార్జియా నేషనల్ యూనివర్సిటీ 2 క్యాంపస్లు ఉన్నాయండి. ఒకటి టిబిలిసి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో జార్జియాకి అక్కడ, రెండోది బతుమాన్ ఉంటుంది, అక్కడ చాలా సినిమా పాటలు కూడా జరుగుతాయి, అది ఒక స్విట్జర్లాండ్ లాంటిది, మినీ స్విట్జర్లాండ్ లాంటిది, అక్కడ ఒక క్యాంపస్ ఉంది. 2 కూడా ఎక్స్ట్రాడినరీ క్యాంపసెస్. ఒక దాంట్లో కొద్దిగా మనీ ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే క్యాపిటల్ సిటీలో ఆబ్వియస్లీ లివింగ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో 2 కూడా చాలా మంచి క్యాంపస్. మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ కానీ ఎన్ఎంసీ కానీ రికగ్నిషన్ ఉంటుంది అంటారు వాళ్ళకి? ఎంసీఐ రికగ్నిషన్ అని ఉండదండి. ఎంసీఐ కెనాట్ రికగ్నైజ్ కాలేజెస్ అవుట్ సైడ్. ఈ కాలేజెస్ అన్నిటికీ WHO రికగ్నిషన్ ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాటి రికగ్నిషన్ ఉండాలి. ఈ కాలేజీలు అన్నిటికీ ఉంది. కానీ ఎంసీఐ రూల్స్ పొందుపరిచింది. ఏం చేసిందంటే ఎవరైనా విదేశాల్లో మెడికల్ చదువుకుంటే మొట్టమొదటిగా వాళ్ళు నీట్ క్వాలిఫై అయి ఉండాలి. రెండోది ఆ కాలేజ్ 5.8 సంవత్సరాలు విద్య, అందులో 1 సంవత్సరం క్లినికల్ రొటేషన్, హౌస్ ఏజెన్సీ అంటే మనం క్లినికల్ రొటేషన్ కంపల్సరీగా ఉండాలి. మూడోది ఆ కాలేజీలో చదివిన వాళ్ళు ఆ దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత సంపాదించి ఉండాలి. దీనికి లైసెన్సింగ్ ఉండాలి, అది ఇది చాలా భాష్యాలు వస్తున్నాయి. ఆ దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత సంపాదించి ఉండాలి. ఆ అర్హత ఆ దేశంలో ఏమంటే అది మనకి కలిగి ఉండాలి. నాలుగోది 5.8 సంవత్సరాలు ఒకే యూనివర్సిటీలో చేయాలి, మళ్ళీ మధ్యలో మారకూడదు. ఏ యూనివర్సిటీలో కూడా మారకుండా అదే యూనివర్సిటీలో అక్కడే చేసి రావాలి. అవన్నీ చేస్తేనే దానికి రికగ్నిషన్ వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు ఇక్కడ మళ్ళా ఇదివరకు FMGE అనేవాళ్ళు ఇప్పుడు రేపొద్దు నుంచి దాన్ని నెక్స్ట్ అంటారు, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అంటారు. ఆ ఎగ్జామినేషన్ రాసి అందులో క్వాలిఫై అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది MCI పొందుపరిచిన రూల్స్. ఈ రూల్స్ ప్రకారం ఏ కాలేజ్ అయితే కండక్ట్ చేస్తుందో ఆ కాలేజీలో చదవచ్చు. మన గవర్నమెంట్ ఆఫ్ జార్జియా కానీ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ కానీ ఒక నోటిఫికేషన్ జారీ చేశాయి. మేము MCI రూల్స్ ప్రకారం మాత్రమే కోర్సుని కండక్ట్ చేస్తున్నాం, ఇక్కడ చదివిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని ఒక నోటీస్ని పొందుపరిచాయి. అదంతా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇక మన తెలుగు స్టూడెంట్స్ వారు అని ఇబ్బంది పడతారా ఈ జార్జియాలో MBBS చేయడానికి? కొద్దిగా ఇబ్బంది పడతారు, సాంబార్ దొరకదు అక్కడ. దానికోసమే తప్ప చదువు కోసం మిగతా చదువు తర్వాత చేసుకునే నాలెడ్జ్ కోసం ఇబ్బంది పడరు. వాళ్ళకి ఎక్సలెంట్ హాస్పిటల్తో అసోసియేషన్ ఉందండి జార్జియా నేషనల్ యూనివర్సిటీకి. అమెరికన్ హాస్పిటల్ అని వెరీ హైలీ రెప్యూటెడ్ హాస్పిటల్ ఇన్ జార్జియా. ఆ హాస్పిటల్తో వాళ్ళకి ఉంది. ఏఐ ల్యాబ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఇదివరకటి కన్నా చక్కగా ఏఐ ల్యాబ్స్లో ప్రతీదీ చూపిస్తారు. మీరు అక్కడికి వెళ్ళి డైసెక్షన్ చేసి చేయకల్లా ల్యాబ్లోనే మీకు మొత్తం అన్ని ప్రతీదీ అర్థమవుతుంది. అది కూడా వర్చువల్ గేమ్స్ ఇప్పుడు ఆడుకుంటున్నట్టు వర్చువల్లీ ఉంటాయి. యూ కెన్ టచ్ ద పేషెంట్ వేర్ ఎవర్ యూ వాంట్. ఆ పేషెంట్ ఉండడు, వర్చువల్గా ఉంటాడు, బట్ యూ కెన్ టచ్ చేయగానే ఆయన లివర్ ఓపెన్ అవుతుంది, ఆయన లేకపోతే మనకి యూ వాంట్ టు సీ ద కిడ్నీ ఓపెన్ అవుతుంది. సో ఈ ఏఐ ల్యాబ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ ల్యాబ్స్ ఉపయోగించి హైటెక్ ఎడ్యుకేషన్ ఉపయోగించి జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ బ్రహ్మాండంగా కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఏ ప్రాబ్లం రాదు. తెలుగు వాళ్ళకి తెలుగు భాష అక్కర్లేదు, అక్కడంతా ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. ఫ్యాకల్టీ అంతా జార్జియన్ వాళ్ళందరూ ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. ఇంటరాక్షన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ఆత్మీయ ఎడ్యుకేషన్ అని ఇండియన్ వాళ్ళకి అందులో స్టేక్స్ ఉన్నాయి. మాది ఆత్మీయ ఎడ్యుకేషన్ నేను కూడా సంబంధించిన వాడిని. వీ హ్యావ్ అవర్ ఓన్ హాస్టల్స్. ఆ హాస్టల్స్లోనే ఉంటారు తెలుగు వాళ్ళు. ఈ సంవత్సరం నుంచి తెలుగు షెఫ్స్ ఇద్దరు వెళ్తున్నారు. అంటే ఆంధ్ర ఫుడ్, హైదరాబాద్ ఫుడ్ ఉంటుంది. మన వాళ్ళకి వారానికి 3 రోజులు కనుక బిర్యానీ ఇవ్వగలిగితే దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఆల్రెడీ. సో ఫుడ్ వైజ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం, స్టే వైజ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. షాపింగ్ చేసుకోవడానికి దానికి మాల్స్ ఇక్కడికన్నా బాగుంటాయి. క్లీన్ ఎయిర్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ చాలా 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 తక్కువ. మీకు నిజం చెప్పాలంటే మనకి ఉచిత బస్సు ప్రయాణం విమెన్స్కి ఎట్లా ఉందో ఇంచుమించు అట్లాగే ఉంది. వాళ్ళకి విద్యార్థులకి కన్సెషన్తో చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎంటర్టైన్మెంట్కి దానికి అన్నిటికీ అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇన్ ద వరల్డ్. సో ఏ రకంగా చూసుకున్నా సరే జార్జియా అనేది చాలా చాలా మంచి దేశం చదువుకోవడానికి. ల్యాబ్స్ కూడా బాగున్నట్టు చెప్పారు మీరు. స్టిమ్యులేటెడ్ ల్యాబ్స్ అంటారు. అవునండి, ఏఐ స్టిమ్యులేటెడ్ ల్యాబ్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టిమ్యులేటెడ్ ల్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ MBA ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది MIT అసోసియేషన్తో తెస్తున్నారు. MIT అంటే మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ USA QS వరల్డ్ ర్యాంకింగ్లో నెంబర్ 1 అది. దాని అసోసియేషన్తో చేస్తున్నారు. వాళ్ళకి అనుసంధానం చేయడానికి NVIDIA సంస్థ నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి సూపర్ కంప్యూటర్స్ అవన్నీ కూడా అక్కడ సెటప్ చేశారు. ఇవన్నీ మెడికల్ స్టూడెంట్స్ కూడా యూస్ చేస్తారు.
సో టెక్నాలజీ వైజ్ ఇట్ ఈస్ వెరీ హైలీ అడ్వాన్స్డ్. అంచేత వాళ్ళు నేర్చుకున్నవన్నీ ఇక్కడ పనికొస్తారు. పొద్దున్న రాబోటిక్ సర్జరీ ఇట్స్ బీయింగ్ టాట్ దేర్, అది కూడా చెప్తున్నారు. ఎవ్రీథింగ్, లేజర్ సర్జరీస్, రాబోటిక్ సర్జరీస్, లేటెస్ట్ అన్నీ కూడా నాన్ ఇన్వేజివ్ సర్జరీ సిస్టమ్స్ అంటారు ఈ రోజున. అంటే మనం కోయక్కర్ లేకుండా సర్జరీ చేయడం, అది కూడా అక్కడ అన్నీ నేర్పుతున్నారు. సో వెల్ ఎక్విప్డ్ విత్ ఫ్యూచర్. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు పిల్లలకి, మన తెలుగు వాళ్ళకి మీరు ఎంత చెప్పినా సరే, ట్రంప్ ఉన్నాయండి లేకపోనియండి, అమెరికా అంటే అది ఒక రకమైన అట్రాక్షన్, తెలియని ఆకర్షణ అమెరికా మనకి. సో అక్కడ అమెరికా వెళ్ళాలంటే ఇక్కడ ఎంబీబీఎస్ అయిపోయినా, అక్కడ ఎండి అంటారు వాళ్ళు ఎంబీబీఎస్ని జార్జియాలో. ఆ ఎండి అయిపోయినా సరే USMLE అని ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, 3 స్టెప్స్ ఉంటుంది, అవి రాయాలి. మన స్టూడెంట్స్కి ఎవరైతే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఇయర్ నుంచి USMLE ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంచేత వీళ్ళకి చాలా బాగుంటుంది, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. మనకి చాలా దగ్గర, ఒక హైదరాబాద్ నుంచి ఒక 4 to 6 అవర్స్లో వెళ్ళి వచ్చేయచ్చు. టికెట్ కూడా తక్కువ, కావాలంటే తల్లిదండ్రులకు వెళ్ళొచ్చు, వీసా పెద్ద ప్రాబ్లం కాదు. సో అన్ని విధాల తెలుగు విద్యార్థులకి ఈ యుద్ధం భయం నీడలో ఉండవు. రష్యా, ఉక్రెయిన్ ఏవైతే బాధలు పడ్డారో ఉండవు. అంచేత జార్జియా అనేది ఇప్పుడు ఎమర్జింగ్ యాజ్ టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఫర్ MBBS అండి. ఇది కొంతమంది ఏమంటారంటే ఇండియాలో సీట్ వస్తేనే MBBS చదువుతూ ఉంటుంటారు, వాళ్ళకి ఏమైనా మీరేమైనా చెప్పగలరా? సరే, నేను కూడా సపోర్ట్ చేస్తానండి. ఇండియాలో సీట్ వస్తే MBBS చదవడం అనేది అంతకన్నా ఉత్తమం ఇంకోటి లేదు. కానీ ఇండియాలో సీట్ రాకపోతే, నాకు ఎప్పుడైతే నేను ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చదివానో, 2 సంవత్సరాలు సీరియస్గా నీట్కి ప్రిపేర్ అయ్యానో, ఒక గోల్తో చదివాను. ఎందుకు చదివానంటే డాక్టర్ అవుదామని. ఇండియాలో వస్తేనే అవుతాననేది కరెక్ట్ కాదు. ఇండియాలో వస్తే చాలా బాగుంటుంది, ఇండియాలో రాకపోతే జార్జియా లాంటి ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంచేత ఇండియాలో వస్తేనే చదువుతాననే వాళ్ళు ఒకసారి పునరాలోచించుకొని, వాళ్ళకి చదవగలిగే శక్తి ఉంటే, అంటే ఆర్థికంగా వాళ్ళకి తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటే, విదేశాలు వెళ్ళి చదవడం అనేది ఒక వ్యక్తి తాలూకా డెసిషన్ కాదు, ఒక కుటుంబం తాలూకా డెసిషన్, ఒక వ్యవస్థ తాలూకా డెసిషన్. అది ఆ కుటుంబం మొత్తం కూర్చుని వాళ్ళు చర్చించుకుంటే, వాళ్ళకి ఏమైనా లోపాలు, నష్టాలు, కష్టాలు కావాలంటే నాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు. చాలామందిని వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వెళ్ళడం ఉత్తమం. ఏదోలాగా నేను చదువుతాను అనుకున్న వాళ్ళు వెళ్ళడం ఉత్తమం. ఇండియాలోనే చదువుతానని రాకపోతే మొండిపట్టు కూర్చోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే నీట్ ఒకసారి రాస్తారు, రాకపోతే మళ్ళీ ట్రై చేస్తారు, అప్పుడు వచ్చినా వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా రాలేదనుకోండి, రెండోసారి నీట్ రాసేదంటేనే MBBS చేయాలని ఎంతో కోరికుంటే కానీ 2 సార్లు ప్రయత్నించరు. ఆ ప్రయత్నించినప్పుడు, అంత కోరుకున్నప్పుడు బయటికి వెళ్ళి చదవడం అనేది ఉత్తమం, ఈక్వల్లీ గుడ్. ఇప్పుడు బ్రోచర్ రోడ్ చూశానండి, ఆ బ్రోచర్ ప్రకారం అలాగే ఉన్నాయంటారా? గ్రౌండ్ రియాలిటీ ఏముందంట? అలా ఉండదండి, ఇంకా చాలా బాగుంటాయి, ఇంకా బాగుంది, దానికన్నా ఎక్కువ బాగుంటాయి. యాక్చువల్లీ బ్రోషర్లో ఉన్న ఓన్లీ కొన్ని బొమ్మలే కనబడతాయి, మీకు అన్నీ కనపడవు, అన్నీ ముద్రించలేం. మీరు ఏది చూసినా సరే, ఒక పెళ్ళికి వెళ్తారు, పెళ్లి ఫోటో ఆల్బమ్ చూస్తారు, పెళ్లి చూడడం వేరు, ఆల్బమ్ చూడడం వేరు. పెళ్లి చూసిన ఫీలింగ్ వేరు, ఆల్బమ్ వేరు. అట్లాగే బ్రోషర్లో కొన్ని ఫోటోలు మాత్రమే ఇవ్వగలుగుతాం. కాలేజ్ టూర్ చేస్తే మొత్తం అర్థమవుతుంది మీకు ఎన్ని ఉన్నాయి ఏంటి, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఉన్న ల్యాబ్ని ఫీల్ అయితే వస్తుంది ఏదైనా సరే. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది రావాలి అంటే వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఎస్, బ్రోషర్లో ఉన్నవన్నీ అచ్చం అట్లాగే ఉంటాయి, ఇంకా చాలా బాగుంటాయి. మేము బ్రోషర్లో ఎక్కడ కూడా జార్జియా అందాలు ఇవ్వలేదు. మా తాలూకా ఇన్స్టిట్యూట్ తాలూకా స్ట్రక్చరు, బిల్డింగు, ల్యాబ్స్, అక్కడ ఉన్న ఫెసిలిటీసు, అక్కడ ఉన్న సెమినార్ హాల్స్, అవన్నీ క్రిస్టల్ క్లియర్గా ఇచ్చాం. అంతేగాని జార్జియా ప్రకృతి అందాలు లేకపోతే అక్కడ సినిమా తీయడానికి చాలామంది వస్తుంటారు, అవి చూపిలా. సో అంతకన్నా బాగుంటుంది. ఇక మూర్తి గారు, ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎవ్రీ ఇయర్ ఎంతెంత కట్టాలంటారు? అంటే వాళ్ళ బడ్జెట్ తెలియాలి కదా పేరెంట్స్కి. అవునండి, ఫీ స్ట్రక్చర్ 3 కాలేజీలు ఉన్నాయండి. ఒకటి TBLC, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ, SCU, 2 SUV బతుమి. ఈ రెండింటి గురించి ముందు మాట్లాడదాం. TBLCలో ఫీజు $5,900 అండి. అంటే ఒక $6,000 అనుకోండి. $6,000 అంటే సుమారు 5 లక్షలు 5.5 లక్షల మధ్యలో ఉంటుంది. అది 5 సంవత్సరాలు కట్టాలి వాళ్ళు. అంటే 27.5 lakhs to 28 lakhs ఇస్ ద ఫీజ్ ఆ కాలేజ్కి. రెండో కాలేజ్కి 4,900, అంటే అది అప్రాక్సిమేట్లీ 4.5 lakhs to 5 lakhs ఉంటుంది. అంటే అది 23 to 25 lakhs ఉంటుంది. మూడోది ఈస్ట్ వెస్ట్ కాలేజ్ అని ఉంది, ఆ మూడో కాలేజ్ కూడా మాదే. ఆ మూడో కాలేజీలో ఇంకా తక్కువ ఉంటుంది, 20 lakhs ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో 20 lakhs to 28 lakhs ఇస్ ద ఫీ స్ట్రక్చర్. లివింగ్ ఎక్స్పెండిచర్ అనేది ఇండియాలో ఎంత అవుతుందో అక్కడ ఎంత అవుతుంది, 10 నుంచి 18,000 దాకా ఉంటుంది. అంటే నేను ఒక్కనే సింగిల్ రూమ్లో ఉంటాను, నాకు ఒక డీలక్స్ అపార్ట్మెంట్ కావాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. లేదు మేము 4 కలిసి షేర్ చేసుకుంటామంటే డబ్బులు తక్కువ అవుతాయి. ఫుడ్ చాలా చాలా చీప్. ఫుడ్ అనేది మీకు 4,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లా. ఇండియాలో ఇంట్లో ఉన్న అంత అవుతుంది. సో ఫుడ్ ఈజ్ వెరీ చీప్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఫుడ్ మనం వండుకుని తింటే ఇంకా చాలా చీప్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మొదటి సంవత్సరం హాస్టల్లో ఉంటారు, ఇంకా కొంతమంది రెండో సంవత్సరం కూడా హాస్టల్లో ఉంటారు. ఆ తర్వాత
నలుగురు 5 కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటారు. ఆ ఇల్లు వాళ్ళకి చాలా తక్కువకి వస్తుంది. ఇల్లు అంటే అక్కడ మనలా కాకుండా ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటాయి. కిచెన్ పూర్తిగా ఫర్నిష్ అయి ఉంటుంది. అక్కడ వాళ్ళే వండుకొని తింటే ఎక్స్పెండిచర్ ఇస్ వెరీ వెరీ లెస్. ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి, చేయొచ్చు. అయితే ఫస్ట్ ఇయర్ ఎంత ఉండాలంటారు? ఫస్ట్ డిపాజిట్ కానీ అలాంటివన్నీ ఉంటాయంటారు డిపాజిట్? ఇక్కడ 2 ఉన్నాయండి. చాలామంది వన్ టైం కాస్ట్ అని చెప్పి చాలా మనీ తీసుకుంటారు. నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళను. మాకు సంబంధించి వన్ టైం కాస్ట్ అనేది మేము 75,000 ప్లస్ GST తీసుకుంటామండి. అదొకటే ఇండియాలో తీసుకునేది. మిగతా అంతా కూడా జార్జియాలోనే. వాళ్ళు కట్టాల్సిన మనీ అంతా కూడా వేరియస్ స్టెప్స్ ఉంటాయి. మీకు జార్జియన్ వీసా అనేది ఒక పద్ధతి ప్రకారం వస్తుంది. ఒక EQE కావాలి, ఒక రెక్టర్స్ లెటర్ కావాలి, మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసి మనకి ఇవ్వాలి. చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ అన్నీ పాటించడానికి యూనివర్సిటీ ఛార్జెస్ సమ్ మనీ. అది ప్రోగ్రామ్కి వేరీ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఒక $2,000 అది అవుతుంది అంతే. ఇప్పుడు నలుగురు కలిపి ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, ఎంత ఉండొచ్చు అంటారు హౌస్ రెంట్ మన ఇండియన్ మనీలో? హౌస్ రెంట్ అండి అది వాళ్ళు 2 bedroom అపార్ట్మెంట్ తీసుకుంటారా, బంగ్లా తీసుకుంటారా, దాని మీద డిపెండ్ అవుతుంది. $800 అంటే మీకు ఒక 60,000 70,000 ఉంటుంది. 2 lakhs దాకా కూడా ఉంటాయి. మనం తీసుకునేది మన నెసెసిటీ, మనం ఎలా తీసుకుంటున్నాం దాని మీద ఉంటుంది. ఇక ఫీజు ఒకేసారి చెల్లించాలా లేదండి, ఇప్పుడు కూడా సెమిస్టర్ వైజ్. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ 2 50-50 చొప్పున కట్టాలి. ఇప్పుడు మనం 6 లక్షలు ఫీజు అనుకోండి, 3 లక్షలు మొదట కడతాం, 3 లక్షలు మరొక 6 నెలలు పోయిన తర్వాత కడతాం. అయితే కొద్దిగా పార్ట్లుగా కట్టుకోవచ్చు. సెమిస్టర్ వైజ్ అండి, సెమిస్టర్ వైజ్. ఇంకా ప్రాబ్లం ఉండి ఎవరైనా మాకు సెమిస్టర్ కూడా కాదు క్వార్టర్లీ కావాలని రిక్వెస్ట్ చేస్తే అది కూడా చేస్తారు. వాళ్ళ రీజన్స్ ఇచ్చి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. ఎందుకు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, రిక్వెస్ట్ చేస్తున్నారు లెటర్ పెడితే వాళ్ళకి ఇంకా ఇన్స్టాల్మెంట్ వైజ్ కూడా వస్తుంది. నో ప్రాబ్లం. ఆ ఫీజు ఫ్లెక్సిబుల్ ఉంది. అబ్సల్యూట్లీ ఓకే అండి. ఇక మరి పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉందంటారా? ఎవరైనా చేసుకోవచ్చండి పార్ట్ టైం జాబ్. అక్కడ కండిషన్స్ ఏం లేవు పార్ట్ టైం జాబ్ చేయడానికి. వారానికి 20 గంటలు ఎంతో ఉంటుందంతే. ఎవరైనా చేసుకోవచ్చు. కానీ పార్ట్ టైం జాబ్ చేయాలి అంటే మనం కొద్ది కాంప్రమైజ్ అవుతాం. ఎవరు చేయగలుగుతారంటే పొద్దున్నే ఎర్లీగా లేచిపోయి రాత్రి లేట్గా పడుకొని నేను ఎక్కువ గంటలు పని చేస్తానన్న వాళ్ళే చేయగలుగుతారు. చదువుకోవడానికి టైం కావాలి, కాలేజీకి వెళ్ళడానికి టైం కావాలి. అవి మానేసి పార్ట్ టైం జాబ్ చేయకూడదు. అవన్నీ ఉండి ఇంకా నాకు టైం ఉందో 1-2 గంటలు ప్రతిరోజు చేయగలనంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్ అనేది రకరకాలుగా ఉంటాయి. ఒక హోటల్లో పని చేయొచ్చు, ఒక పెట్రోల్ పంప్లో పని చేయొచ్చు, ఒక కిరాణా షాప్లో పని చేయొచ్చు, కాలేజీలోనే పని చేయొచ్చు, హాస్టల్లో పని చేయొచ్చు. చాలామంది హాస్టల్స్ ఎవరైతే మేనేజ్ చేస్తారో కోఆర్డినేటర్స్ అందరూ కూడా స్టూడెంట్సే. వాళ్ళందరూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళే. వాళ్ళంతా కొంత సంపాదించుకుంటారు. పాసిబిలిటీ ఉంది. అలాగని అందరికీ పార్ట్ టైం జాబ్ వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది అని ఎవ్వరు గ్యారంటీ ఇవ్వలేరు, ఎవరు చెప్పలేరు. ఒక 1 అవర్కి ఎంత రావచ్చు అంటారు అమౌంట్ పార్ట్ టైంగా వర్క్ చేసి? ఏ జాబ్ చేస్తున్నాం దాని మీద డిపెండ్ అవుతుందండి. $6 నుంచి $15 దాకా ఉంటుంది. కొన్ని జాబ్స్లో కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగా నేర్చుకొని వెళ్తారు, MBBS అయినా ఏదైనా, వాళ్ళకు కొంచెం ఎక్కువ వస్తుంది. మెడిసిన్ చేసేవాళ్ళు అక్కడ పేషెంట్స్ వస్తారు కదండి, కమ్యూనికేషన్ తేడా వస్తారంటే వాళ్ళు జార్జియా పేషెంట్స్ని వాళ్ళు ఇదంతా AI టెక్నాలజీతోనే ఉంటుంది. డైరెక్ట్ పేషెంట్స్ని ఏ కంట్రీస్లోని ఇండియాలో లాగా ఉండదు. వీళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారు తప్ప వాళ్ళకి డీల్ చేయడం అనేది ఉండదు. పేషెంట్స్తో డీల్ చేసినప్పుడు ప్రాబ్లం అయితే ఉంటుంది. ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, అంచేత ప్రాబ్లం రాదు. కానీ లేకపోతే భాష ఈ 5 ఏళ్ళలో వీళ్ళు ఏమైనా జార్జియన్ భాష నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి. బీ లైక్ ఎ రోమన్ వైల్ యూర్ ఇన్ రోమ్ అన్నారు. కొంచెం నేర్చుకోగలిగితే చాలా బాగుంటుంది. మన వాళ్ళు నేర్చుకోవడం తక్కువ. అలాంటప్పుడు ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు. ప్రాబ్లం ఉంటుందా అంటే మన భాష రాకపోతే మనకు ప్రాబ్లం ఉండి తీరుతుంది. బట్ అది అడ్డంకి కాదు. అది మన చదువుకి కానీ మనం నేర్చుకునే దానికి కానీ ఒక అవరోధం, ఒక అబ్స్ట్రక్షన్ అయితే కాదు. ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ ఉంటారు, అన్నీ చెప్తూ ఉంటారు. కానీ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు అంటారు. ఈజీ అంటారా? ఏ భాష ఏ భాష కష్టం చెప్పండి, ఏదైనా నేర్చుకోవచ్చు. కొంతమంది ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడతారు, కొందరు హిందీ, కొందరు PV నరసింహారావు గారికి 16 లాంగ్వేజ్లు వచ్చు. మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాట? నాకు 7 లాంగ్వేజ్లు. జార్జియా రాదండి, నాకు 7 లాంగ్వేజెస్ వచ్చు, అన్ని ఇండియన్ లాంగ్వేజెస్. జర్మన్ ఒకటే అబ్రాడ్ భాష వచ్చింది. ఇక మరి ఫ్యాకల్టీ మన ఇండియన్స్ అంటే ఎస్పెషల్ మన తెలుగు వాళ్ళు ఉన్నారా ఫ్యాకల్టీ? అసలు లేరండి, తెలుగు వాళ్ళు లేరు, ఇండియన్స్ లేరు, అందరూ జార్జియన్ నేషనల్సే. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టీచ్ చేస్తారు. వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళు ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. అంతేగాని ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ చైనాలో కొన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు ఒకప్పుడు, ఇప్పుడు సంగతి నాకు తెలీదు. అక్కడ అంతా కూడా మందే, కంప్లీట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ తీసుకొని అక్కడ బిల్డింగ్ కట్టి పర్మిషన్ తీసుకొని అంతా తెలుగు వాళ్ళే. అంతా అక్కడ కొంతమంది చెప్పేవాళ్ళు MBBS కూడా తెలుగులో టీచ్ చేశారు అని చెప్పి. అట్లా ఉండేది. ఆ పద్ధతి మంచిది కాదు. మనం అబ్రాడ్ వెళ్తుంది ఒకటి క్వాలిఫికేషన్ కోసం, ఒక సర్టిఫికేట్, తర్వాత మనకు పనికి వస్తుంది. 2 గ్లోబల్ ఎక్స్పోజర్. గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది అన్లెస్ అంటిల్ మీరు ఆ కల్చర్తో మమేకం అయితే కానీ అది రాదు. అంటే యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ విత్ దట్ కల్చర్.
దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ద గ్లోబల్ ఎక్స్పోజర్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మూర్తి గారు వీసా రిజెక్షన్ అనేది అని ఉంటుందంటారా? నాకు తెలిసి ఎవరికి లేదండి. వీసా రిజెక్షన్ ఉంది అంటే వాళ్ళు ఫ్రాడ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు అంతే. ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ చేయకుండానే పాస్ అయినట్టు సర్టిఫికేట్లు సృష్టించి, లేకపోతే లేని బ్యాంక్ సర్టిఫికేట్ సృష్టించి ఇలాంటివి ఏమైనా చేస్తే వీసా రిజెక్ట్ అవుతాయి తప్ప డాక్యుమెంట్స్ తిన్నగా ఉన్నంత వరకు మేము చెక్ చేస్తాం. అందుకనే గవర్నమెంట్ చెక్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీ డాక్యుమెంట్స్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాంప్ వేసి ఇవ్వాలి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ, నీట్ సర్టిఫికేట్ కానీ అన్నీ కూడా అప్పుడే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసి అన్ని చెక్స్లో దొరకకుండా ఉండదు కాబట్టి వీసా రిజెక్ట్ అనేది ఉండదండి. రిజెక్షన్ ఉండదు. వాడు ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళాలనుకోండి, ఆ వీసాకి మన టీం వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారు? ఎస్, మనమే చేయక్కలేదు, వాళ్ళకైనా వస్తుంది. ఈ వీసా అంటారు, చాలా ఈజీగా వస్తుంది, 10 రోజుల్లో వచ్చేస్తుంది. మేము చేస్తాం, నో ప్రాబ్లం. మాకు టీం ఉంది, డెడికేటెడ్ టీం ఫర్ వీసా అని ఉంది. వాళ్ళు ఏ పేరెంట్కి కావాలన్నా సరే కొద్దిగా ముందు చెప్పాలి. నేను రేపు వెళ్ళిపోతాను అర్జెంట్ అంటే కుదరదు. ఒక 1 to 2 months ముందు మనకి అప్రోచ్ అయ్యి మేము ఫలానా రోజున వెళ్తామంటే మనం వీసా చేసి ఇచ్చేస్తాం. మొత్తం ఈ కోర్సు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన టీం వాళ్ళు హెల్ప్ చేయడానికి అవకాశం? ఎస్, అక్కడ హాస్టల్స్ మనమే రన్ చేస్తున్నాం కదా, అంచేత ఖచ్చితంగా మన టీం వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. వాళ్ళకి ఎండి డిగ్రీ వచ్చి వాళ్ళు ఇండియా తిరుగు ప్రయాణం అయ్యేదాకా మనం కోఆర్డినేట్ చేస్తూనే ఉంటాం, మనతో టచ్లో ఉంటూనే ఉంటారు. ఈ యూనివర్సిటీస్ అయితే, జార్జియా మొత్తానికి కాదు, నేను చెప్పిన 3 యూనివర్సిటీస్ అయితే. 3 యూనివర్సిటీలు అయితే ఒకవేళ వాళ్ళకి మెడిసిన్ కంప్లీట్ అయిపోయిందండి, ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, వాళ్ళు యూఎస్ కానీ యూకే కానీ వెళ్ళడానికి అవకాశం ఉందా? మొట్టమొదటి నుంచే వాళ్ళ ఆ నిర్ణయంతో ఉంటే, అక్కడ పీజీకి యూకే అనేది అంత ఈజీ కాదు. యూకేకి ఇదివరకు ప్లాబ్ అని ఒక ఎగ్జామినేషన్ ఉండేది, ఇప్పుడు అది మార్చారు. యూఎస్కి ఇదివరకటి నుంచి కూడా USMLE అని ఒక ఎగ్జామినేషన్ ఉంది. ఈ రెండింటికి కూడా మొట్టమొదటి నుంచే మనం విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తాం. స్మాల్ ఫీజు ఏదో ఉంటుంది, అది ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది చేసిన వాళ్ళు USMLE క్లియర్ చేసి యూఎస్ వెళ్ళొచ్చు. ఆ నిర్ణయం అనేది నిర్దిష్టంగా మొట్టమొదటి సంవత్సరంలోనో 2వ సంవత్సరంలోనో ఒక విద్యార్థి తీసుకొని నేను ఇట్లా వెళ్తాను అనుకుని ఆ ట్రైనింగ్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ రాస్తే ఈజీగా వెళ్ళొచ్చు, చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఇది పెద్ద కష్టం ఏం కాదు, ఇది కాదు, అస్సలు కాదు. ఇప్పుడు జార్జియాలో SCEలో చదివిన వాళ్ళు మన ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ ఒకటి ఉంది కదా, దాన్ని క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారని చాలామంది ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు. ఎస్, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విదేశాల నుంచి వచ్చిన ఎవరన్నా సరే ఏదైనా సరే అందరూ క్లియర్ చేయరు. ఒక 60% ముందు క్లియర్ చేస్తారు, ఆ తర్వాత రాసినప్పుడు మరో 10%, 3 సార్లు 4 సార్లు అట్లా అందరూ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు. అస్సలు క్లియర్ చేయకుండా ఉన్నారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకోలేదని అర్థం, దానికి ఎవరు ఏం చేయలేరు. మొత్తానికి ఏదో విధంగా కంప్లీట్ చేయగలరు. చేస్తారు చాలామంది 99% క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు జార్జియాలో చదివి మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే అసలు ఏంటి సార్ ప్రాసెస్? అదే నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాసి క్లియర్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి చాలామంది ఏంటంటే ఎంబీబీఎస్ అంటే పేరెంట్స్ కొంత భయపడుతున్నారు వాళ్ళు, అబ్రాడ్ అబ్బా జార్జియానా ఎలా ఉంటుందో ఏంటో అని. వాళ్ళందరికీ భరోసాగా మనం మళ్ళొకసారి ఏం చెప్పగలమంటారు? భరోసాగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళతో మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో, మాకు చాలా ఆఫీసెస్ ఉన్నాయి, వాళ్ళని అడిగితే అక్కడ ఉన్న స్టూడెంట్స్ తాలూకా నెంబర్సు, ఎవరైతే వెళ్ళారో ఆ స్టూడెంట్స్ తాలూకా పేరెంట్స్ తాలూకా నెంబర్స్ హైదరాబాద్లోనే ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, భీమవరంలో ఉన్నారు, గుంటూరులో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి ఆ స్టూడెంట్స్ తాలూకా నెంబర్స్ తీసుకొని, ఆ పేరెంట్స్ నెంబర్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు కాన్ఫిడెన్స్ ఇస్తారు ఎట్లా ఉందని, వాళ్ళు చెప్తారు మీకు ఎట్లా జరుగుతుంది, ఫుడ్ ఎట్లా ఉంది, సేఫ్టీ ఎట్లా ఉంది, వాళ్ళ ద్వారా తెలుసుకోండి. లేకపోతే వెళ్ళి రావడానికి 45,000 ఖర్చు అవుతుంది. మీరు 40 లక్షలు పెట్టి ఎంబీబీఎస్ చదివిద్దాం అనుకుంటున్నారు, ఒకసారి వెళ్ళరండి. వెళ్ళి 45,000 అవుతుంది, అంతకన్నా ఎక్కువ అవుతుంది. ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ వీసా ప్రాసెస్కు 2,000 3,000 అవుతుంది. మేము హెల్ప్ చేస్తాం వీసాకి, అక్కడ విజిట్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం. వాళ్ళు టికెట్ పెట్టుకొని వాళ్ళు వెళ్తే ఒకరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసి వస్తే మాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు, మేము పంపిస్తాం. వెళ్ళి చూసి రమ్మనండి. వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళ డౌట్ ఏంటంటే నేను ఆ స్టూడెంట్ని ట్రైన్ చేశాను, నేనేం చెప్తే అది చిలక పలుకులు పలుకుతున్నాడు అబ్బాయి అనుకుంటారు. అట్లా కాకుండా మొత్తం 10 మంది పేరెంట్స్ కలిసి గ్రూప్ కింద ఏర్పడి 10 మంది 4,000 వేసుకుని ఎవరో ఒకళ్ళు రిప్రజెంటేటివ్ని పంపించండి, వెళ్ళి చూసి రండి. నేను చాలామందికి చెప్తానండి, చాలామంది వచ్చి అడుగుతారు, మా అబ్బాయిని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివిస్తాను బాగుంటుందా? సార్, సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో ఉంది, ఒకరోజు చెన్నై వెళ్ళండి, బోల్సార్లు తిరుపతి వెళ్తారు, ఒకరోజు చెన్నై వెళ్ళండి, ఆ కాలేజీకి వెళ్ళి చూసుకొని 10 మంది విద్యార్థులతో మాట్లాడండి. ఎందుకు అందరిని అడుగుతారు? ఈ రోజున చాలా ఈజీ కదా, వెళ్ళి చూసుకొని రండి. google.com ఉంది, quora.com అని ఉంది, వీటిలన్నింటిలో ప్రశ్నలు వేయండి. జార్జియా నేషనల్ యూనివర్సిటీ మంచిదా కాదా, మీకే జవాబులు వస్తాయి. ఈ రోజున ఎవరు ఏది దాచలేరండి. ఇదివరకు రోజులు అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా జరిగేదేమో, కానీ ఇది AI యుగం. నోబడీ కెన్ స్టాప్ ఎనీథింగ్, నోబడీ కెన్ హైడ్ ఎనీథింగ్. అంచేత మీరు తెలుసుకోండి. మై అడ్వైజ్ ఈజ్ యూ ప్లీజ్ డూ ద రీసెర్చ్, ఇండివిజువల్ రీసెర్చ్. నా మాటలు ఎందుకు నమ్ముతారు?
నేను ఆ యూనివర్సిటీ నుంచి వచ్చాను, నేను బాగానే ఉందని చెప్తాను. ఇంకొక ఆయన ఇంకో యూనివర్సిటీ అది బాగుందని చెప్తాడు. నేను ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డైరెక్టర్ అడ్మిషన్స్ ఫర్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. నా ట్రాక్ రికార్డ్ తీసుకుంటే నేను విశాఖపట్నంలో టైమ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా 20 సంవత్సరాలు పనిచేశాను. మన హైదరాబాద్లోనే వాక్సన్ యూనివర్సిటీకి వైస్ చైర్మన్గా పనిచేశాను. హైదరాబాద్లోనే అశోక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్కి సీఈఓగా పనిచేశాను. ప్రస్తుతం ఒక ఎండీగా మరొక సంస్థకి పనిచేస్తూ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి డైరెక్టర్గా ఉన్నాను. సో ఆబ్వియస్లీ ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి అనుభవం ఏంటి, అది కూడా తెలుసుకోండి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏది పడితే అది వినేసి మా వాడు చెప్పాడు, మా వాడు నాకు బాగా తెలిసి వెళ్ళిపోతానంటే కుదరదు. రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ పేరెంట్స్, పిల్లల చేతి కూడా చేయించాలి. ఒరే నువ్వు జార్జియా వెళ్ళి చదువుకోవాలి కదా, మొత్తం నెట్ చూడు, ఏ కాలేజ్ బాగుంది చెప్పు మాకు అని పిల్లల చేతి చేయించాలి. ఈ రోజున చేయగలరు వాళ్ళు. అన్లెస్ దట్ ఈస్ డన్, నేను ఎట్లా భరోసా ఇస్తాను, నేను భరోసా ఖచ్చితంగా ఇస్తాను, కానీ నా భరోసా కన్నా కూడా వాళ్ళ భరోసా వాళ్ళకి మంచిది. మూర్తి గారు, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఏజ్ ఎంత ఉండాలంటారు? ఏ ఏజ్లో ఇంటర్మీడియట్ ఫినిష్ చేస్తే ఏజ్లో వెళ్ళొచ్చండి. కొంతమంది ఏజ్కి సంబంధం లేదు. ఈ రోజున మీరు మొన్న క్రికెట్ మ్యాచ్ చూస్తే సూర్యవంశీ అనే కుర్రాడు 14 years వాడు, హీ హీట్ 100 in IPL. పెద్ద వాళ్ళే చేయట్లా. ఏజ్కి సంబంధం లేదు ఈ రోజున. ఇంకా 14 ఏళ్ళకి ఇంటర్మీడియట్ చేస్తే 14 ఏళ్ళకి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఏజ్ అనేది కాదు క్వశ్చన్ అక్కడ. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మనం 10+2 అని ఇండియాలో ఏదంటామో అది కంప్లీట్ చేసి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 నీట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ 2 ఉంటే పంపించవచ్చు. అంతకన్నా ఇంకేం అక్కల. క్వాలిఫికేషన్స్ రెండే. ఆ 2 అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అని తీసుకుంటారు ఇండియాలో. అది తీసుకున్న తర్వాత జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ దేనికంటే ఇంగ్లీష్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, ఇతను అక్కడికి వచ్చి ఇంగ్లీష్లో చదవగలదా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే. అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమీ ఉండవు. సో ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక అడ్మిషన్ లెటర్ అని వస్తుంది. ఆ అడ్మిషన్ లెటర్ తీసుకొని స్టూడెంట్ ఎప్పుడైతే వెళ్ళాడో ఆ అడ్మిషన్ లెటర్ తర్వాత మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇంటర్మీడియట్ కొన్ని సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, లిస్ట్ ఇస్తారు. 10th class, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నీట్ సర్టిఫికేట్, ఇవన్నీ సర్టిఫికేట్ చేస్తే ఈ సర్టిఫికేట్స్ అన్ని ఢిల్లీ పంపించి ఇండియన్ గవర్నమెంట్ చేత వాటిని సర్టిఫై చేయించి మళ్ళీ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ జార్జియాకి పంపిస్తే వీటిని కాపీసు. అక్కడ వాళ్ళు ఈక్యూఈ తీసుకుంటారు, రెక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటారు, హాస్టల్ అవైలబిలిటీ సర్టిఫికేట్, యూనివర్సిటీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, గవర్నమెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఒక సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకొస్తారు. ఎప్పుడు ఇవన్నీ తీసుకురావడానికి మాకు ఒక రిజిస్ట్రేషన్ ఫీజే, ఇంకేం తీసుకోవట్లా. అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి డాక్యుమెంట్స్ అన్నీ వెళ్ళాక అతను వీసాకి VFSలో ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడానికి ముందు ఒక ఇన్స్టాల్మెంట్ అంటే 35% ఆఫ్ ద ఫీజ్ ముందు పే చేయాలి. అంటే యూనివర్సిటీకి కూడా గ్యారంటీ కోసం ఈ అబ్బాయి వస్తున్నాడు. అండ్ ఈ ప్రాసెస్ అంతటి కలిపి $2,000 అవుతుంది. ఆ $2,000 ప్రాసెస్ చేసి అదొక్కటే వన్ టైం కాస్ట్ మొత్తం 5 ఏళ్ళకి కలిపి. అది ప్రాసెస్ ఫీజ్ కట్టి $200 హాస్టల్కి అడ్వాన్స్ చేయాలి. ఇవన్నీ కట్ అయిపోయాయి, ఏది మీరు కట్టట్లా, ఇవన్నీ కూడా ఫీజులో డిడక్ట్ అయ్యేవి. సో ఇవన్నీ కట్టిన తర్వాత VFSకి వెళ్ళాలి. VFSలో ఒక బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలి. నాకు ఫస్ట్ ఇయర్కి ఒక 5 lakhs అవుతుంది, అది నాకు డబ్బులు ఉన్నాయి, మిగతావన్నీ మా ఫాదర్ వాళ్ళు పంపిస్తారన్న బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి చూపించాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని VFSలో చూపించిన తర్వాత VFS వాళ్ళు మళ్ళీ జార్జియాకి పంపిస్తారు. అప్పుడు వీసా వస్తుంది. ద హోల్ ప్రాసెస్ ఇంటర్వ్యూ జరిగిన రోజు నుంచి వీసా వచ్చేదాకా యూ కెన్ టేక్ 40 days పీరియడ్, మేబీ 2 months ఒక్కోసారి. 40 days అయితే ఖచ్చితంగా పట్టి తీరుతుంది. అంచేత జార్జియాలో కోర్సు సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది అనుకోండి. సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో అంటే బ్యాచ్ల కింద వెళ్తారు. ఎప్పుడైనా సెప్టెంబర్ బ్యాచ్ అనే అంటారు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అంటే మీరు జూలై 31st లోపల ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకోవాలి. కానీ మేమేం చేస్తామంటే ఎర్లీగా చేయడానికి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు May 4 నీట్ అయిపోతుంది. నీట్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒక 100 మందికో 200 మందికో ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్ అని చెప్పి స్కాలర్షిప్ ఇస్తాం. $800 నుంచి $1,550 దాకా స్కాలర్షిప్ ఉంటుంది. అంటే స్కాలర్షిప్ అనేది 70,000 నుంచి 1,00,000 పైన ఉంటుంది. $1,500 అంటే అది 1,35,000 చిల్లర అవుతుంది. అంత స్కాలర్షిప్ ఉంటుంది. అది ఎవరికి ఇస్తామంటే పర్సంటేజ్ బట్టి ఎర్లీగా వచ్చిన వాళ్ళకి. సో నీట్ అయిపోయాగానే మా దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి స్కాలర్షిపే వస్తాయి. ఆ తర్వాత వాళ్ళకి ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు సీట్ వచ్చేసింది మేము వెళ్ళిపోతాం అంటే ఆ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాం, రూపాయి కూడా వాళ్ళకి ఏం పోదు. సో అంచేత ఎర్లీ బర్డ్స్ గెట్ ఎవ్రీథింగ్ అన్నట్టు May 4 నీట్ అయిపోయిన తర్వాత నీట్లో మాకు రాదు అని నమ్ముకున్న వాళ్ళు ముందు వచ్చేయచ్చు, లేదు వస్తుంది అనే వాళ్ళు నీట్ రిజల్ట్ వచ్చేదాకా ఆగి వస్తే ఇండియాలో చదువుకొని లేదా వచ్చి చేయొచ్చు. అంటే రమారమి June 1st week కల్లా నీట్ రిజల్ట్స్ వచ్చేసాయి సార్. ఆ టైంలో కనుక మనం ముందుకు వెళ్ళకపోతే ఇక్కడ కూడా లిమిటెడ్ సీట్స్, ఎక్కువ సీట్స్ ఏం లేవు.
లాస్ట్ ఇయర్ ఇక్కడి నుంచి 1400 మంది వెళ్ళారు. ఆ తర్వాత ఇంకో 15 మంది 16 మంది వస్తే మేము ఆపేసాం ఇంకొద్దు అని చెప్పేసి. ఈసారి కొంచెం సీట్స్ పెంచి 2000 దాకా చేస్తున్నారు. ఆ 2000కి ఆల్రెడీ 350 అడ్మిషన్స్ అయిపోయాయి, ఆల్రెడీ పే చేశారు. సో సీట్స్ కూడా లిమిటెడ్ ఉన్నాయి. ఎంత తొందరగా వెళ్ళగలిగితే అంత మంచిది, ఎంత కరెక్ట్గా వెళ్తే అంత మంచిది. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వడానికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోవాలి, నీట్ ఎగ్జామ్ అయిపోవాలి. ఈ లోపలే మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. మూర్తిగా ఏదైనా కారణం వలన స్టూడెంట్ స్ట్రెస్ ఫీల్ అయినా, మానసికంగా కుంగిపోయినా వాళ్ళకి సపోర్ట్ కానీ కౌన్సిలింగ్ కానీ ఉంటుందంటారు అక్కడ? చాలా మందికి అట్లా అవుతుందండి. అంటే 100కి 4-5 ఖచ్చితంగా అవుతుంది. ఒక సైకాలజీ మేడం ఉన్నారు అక్కడ, ఆవిడ మొత్తం చూసుకుంటారు. మనం అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి. ఈ ప్రాబ్లం ఉందని పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అతని ఫ్రెండ్ కానీ చెప్తే ఆల్రెడీ ఒక 2 స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ జరిగింది, వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా మామూలు పడి. ఇది సర్వసాధారణం అండి. ఈ రోజున స్టూడెంట్కి ఉన్న స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ. ఇండియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, అమెరికాలో ఇంకా ఎక్కువ, జార్జియాలో కానివ్వండి, అన్నిటికన్నా తక్కువ జార్జియాలో ఉంటుంది. అక్కడ కూడా ఉంటుంది స్ట్రెస్ అనేది, ఎవరికైనా ఉంటుంది. మన దేశం కాకుండా ఇంకో దేశం వెళ్ళి చదువుతున్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. హోమ్ సిక్నెస్ కానివ్వండి, తల్లిదండ్రుల మీద బెంగ కానివ్వండి, లేకపోతే నేను చదవలేమో అనే అపనమ్మకం కానివ్వండి, కొందరికి జన్మతః వచ్చే టెన్షన్ అవనివ్వండి, ఇవన్నీ ఉంటాయి. దానికి ఖచ్చితంగా సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అక్కడ ఏం ఫీజు తీసుకోకుండా సైకలాజికల్ అడ్వైజ్ అయితే పిల్లలకి దొరుకుతుంది మన వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా సమ్మర్ హాలిడేస్ అని, వింటర్ హాలిడేస్ అని అటువంటి ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి. 2 months హాలిడేస్ ఉంటాయి. అందరూ ఇండియా వస్తారు, ఇండియా వచ్చి హ్యాపీగా ఉండి వెళ్తారు. చాలా ఈజీ వచ్చి వెళ్ళడం అనేది. వెళ్ళి రావడానికి అంటే 90,000, 40,000 to 45,000. వెళ్ళి రావడానికి 45,000. వెళ్ళి రావడానికి 45,000 అంతే. అంతే అండి. ఓ ప్లాన్డ్గా ఉంటుంది కాబట్టి టికెట్లను ముందు చేసుకుంటే 38,000 to 40,000 కూడా వస్తాయి. మరి దేశంలో ఎన్నో కన్సల్టెన్సీలు ఉన్నాయండి, మీ ప్రత్యేకత ఏంటి? మేము కన్సల్టెన్సీ కాదు, వీఆర్ అడ్మిషన్స్ ఆఫీస్ ఆఫ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. మేము కన్సల్టెన్సీ కాదు. కన్సల్టెన్సీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కన్సల్టెన్సీ ఇస్తున్నాం. మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లోనే బ్రాంచెస్ ఉన్నాయి చాలా. సో ఈ బ్రాంచెస్లో ఎక్కడికి వెళ్ళినా సరే అవన్నీ అడ్మిషన్స్ ఆఫీసే. ఏది కూడా ఏజెంట్ కానీ కన్సల్టెంట్ కానీ కాదు. వాళ్ళందరూ మాతో మా ఆఫీసెసే. నేను హెడ్ చేస్తాను ఈ ఆఫీసులన్నీ కూడా. అంచేత ఏది కూడా ఒక కన్సల్టెంటో ఏజెంటో కాదు. అందరూ యూనివర్సిటీ, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూ అడ్మిషన్స్ ఆఫీసే. ఈ 3 యూనివర్సిటీస్కి మళ్ళీ చెప్తున్నా, ఎస్యూ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ టిబిస్లీ, ఎస్యూ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అవిసేనా క్యాంపస్ బతుమి, ఈస్ట్ వెస్ట్ క్యాంపస్ టిబిస్లీ. ఈ 3 ఏ యూనివర్సిటీకి వచ్చినా మా స్టూడెంట్సే. అవన్నీ కూడా యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆఫీసే తప్ప ఏజెంట్స్ కన్సల్టెంట్స్ కాదు. దేశంలో చాలామంది కన్సల్టెంట్స్ ఉన్నారు, చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. కొంతమంది మోసం చేస్తారు. వాళ్ళని కన్సల్టెంట్ అనకూడదు, బ్రోకర్ అనాలి. వాళ్ళని పక్కన పెట్టేద్దాం. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళొద్దు. చాలామంది కన్సల్టెన్సీస్ ఉన్నారు. ఎవరు మంచి, ఎవరు బాగా చేస్తున్నారు అనేది తల్లిదండ్రుల విజ్ఞత, వాళ్ళు చూసుకోవాలి. ఇక పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన టీం వాళ్ళు ఏ టైం అయినా సపోర్ట్ చేస్తారండి. ఏ విసుకోవడం కానీ, లేదంటే ఇన్సల్ట్ చెప్పాలంటాం కానీ, అలాంటి ఏమైనా ఉంటుందంటారా? సపోర్ట్ చేస్తారా? ఏదైనా వాళ్ళకి వచ్చిన డౌట్లను క్లారిఫై చేస్తారా? మాది సర్వీస్ ఇండస్ట్రీ అండి, మేము చేస్తుంది. సో అక్కడ విసుక్కుంటే మాకే నష్టం, కసురుకుంటే మాకే నష్టం. సో అది జరిగే పని కాదు సర్వీస్ ఇండస్ట్రీలో. సర్వీస్ ఇండస్ట్రీస్లో అలాంటివి ఉండవు. ఏ టైంలో ఉన్నా అంటే ఒక టైం ఉంటుంది. మరి అర్ధరాత్రి 12 గంటలు లేపి అయితే కష్టం. కానీ సాధారణంగా మార్నింగ్ 9 to ఈవినింగ్ 8 అప్పటిదాకా ఎవరైనా ఏమైనా చేయొచ్చు. అది కాకుండా ఒక 24/7 టోల్ ఫ్రీ లైన్ ఒకటి పెట్టాం. అందులో మాట్లాడితే ఆటోమేటెడ్ రికార్డింగ్స్ వస్తాయి. అందులో కూడా సపోర్ట్ సిస్టమ్ ఉంది. టోల్ ఫ్రీ లైన్ ఒకటి ఉంది. అయితే ఇంతవరకు మన తెలుగు స్టూడెంట్స్ ఎంతమందిని పంపించి ఉంటారు? ఎంతమందికి కంప్లీట్ అయ్యిందండి ఎంబీబీఎస్? ఆ నెంబర్ నా దగ్గర ప్రస్తుతానికి అయితే లేదు. మోర్ దెన్ 200-300 అయితే ప్రస్తుతం అక్కడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. మోర్ దెన్ 400 ఉన్నారు అక్కడ ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు. ఏదో ఒక ప్రోగ్రామ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడే నాకు తెలిసి 2 డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. నెంబర్స్ నేను కరెక్ట్గా ఫింగర్ టిప్స్ మీద ఇవ్వలేను. ఏదో ఉరమరగా చెప్పడం కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే అండి. ఇక ఫైనల్గా జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలనుకున్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నిర్మోహమాటంగా జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అనేది చాలా మంచి యూనివర్సిటీ. అక్కడ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కష్టపడి చదివితే, ఐ అండర్లైన్ దట్ స్టేట్మెంట్ ఆల్వేస్, కష్టపడి చదివి అక్కడ క్లాసులు ఆబ్సెంట్ అవ్వకుండా అటెండ్ అయ్యి ప్రతిదీ నేర్చుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ చేయడానికి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ ఆడుకొని పాడుకొని చేసుకొని ఎక్కువ చదువు తక్కువ చేస్తే మటుకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది, అది ఏ కాలేజ్ అయినా సరే. సో మనకి జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఈజ్ అన్ ఎక్సలెంట్ యూనివర్సిటీ. టాప్ క్లాస్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రన్ చేస్తున్న యూనివర్సిటీ. ఏ ప్రాబ్లం ఉన్నా ఇండియాలో మేము అడ్రస్ చేస్తాం. పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా నా అడ్వైజ్ ఏంటంటే వీలైతే ఒకసారి వెళ్ళి చూసిరండి. మొత్తం గ్రూప్స్ కింద ఇందాక చెప్పినట్టు 10 మంది 15 మంది పేరెంట్స్ ఒక గ్రూప్ కింద ఏర్పడి ఒకళ్ళు వెళ్ళి వాళ్ళందరి తరఫున వెళ్ళి చూసిరండి.
వీలు అవ్వలేదంటే ఇంటర్నెట్లో పూర్తిగా చెక్ చేసుకోండి, అక్కడ చదువుతున్న వాళ్ళతో మాట్లాడి డిసైడ్ చేసుకుని వెళ్ళండి. మా తరఫు నుంచి నిరభ్యంతరంగా యూఆర్ ఆల్ వెల్కమ్. ఎనీ స్టూడెంట్ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ ఫర్ అస్. మేము డిఫరెన్షియేట్ చేయం, ఎవరైనా సరే. ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా మేము చేసినంత మార్పులు అవి చేస్తాం, మేము చేయగలిగినంత చేస్తాం. ఆ స్టూడెంట్ ఎఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మూర్తి గారు, ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఎస్పెషల్లీ లోకేష్ గారితో నేను ఒక MOU అయినట్టు నేను చూశానండి. ఇది ఏంటి సార్? అది ఏం ఒకసారి మా ప్రేక్షకులందరికీ ఒకసారి చెప్తే ఆ వివరాలు. లోకేష్ గారితో కాదండి, మీరు చెప్పింది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయింది, లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది. నారా లోకేష్ గారు గౌరవనీయులైన ఎడ్యుకేషన్ మినిస్టరు, IT మినిస్టరు అండ్ యువతను ముందుంచి నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఆయన ఆధ్వర్యంలో జరిగింది. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ నుంచి గియా గారు, హూ ఇస్ ద రెక్టర్, మెయిన్ పర్సన్, ఓనర్ అనుకోవచ్చు మనం, ఆయన వచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ భరత్ గుప్తా గారు వచ్చారు. వాళ్ళిద్దరూ MOU సైన్ చేశారు. మేము చేసిన ప్రపోజల్ ఏంటంటే, ఇది సంధానకర్త నేనే ముందు ప్రపోజల్ తీసుకొచ్చి గవర్నమెంట్తో మాట్లాడి చేసింది నేనే. సో నాకు అంత ఐడియా ఉంది. మేము చేసిన ప్రపోజల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీని స్థాపించి అక్కడ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేద్దాము అని చెప్పేసి. మొట్టమొదటగా MIT అసోసియేషన్తో MBA ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది నెంబర్ 1. నెంబర్ 2, మాకు ఇన్విడియాతోని ఎక్విప్మెంట్తో తీసుకొని ఇన్విడియా సపోర్ట్తో టెక్నికల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ BBA, BS కంప్యూటర్ సైన్స్, MS AI/ML, MS ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MBA, వివిధ రకాలైన MBA ఫిన్టెక్ అవనండి, అది MS ఫిన్టెక్ అంటారు, MSBA అంటారు, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ బిజినెస్ అనాలిటిక్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో చేద్దామని చెప్పి గవర్నమెంట్కి ప్రపోజల్ ఇచ్చాం. గవర్నమెంట్ వాళ్ళు చాలా సుముఖంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అది DPR స్టేజ్లో ఉంది. తొందరలోనే వాళ్ళు ల్యాండ్ చూడడానికి రమ్మని చెప్పి పిలిపించారు. మేము వెళ్ళి వాళ్ళు చూపించే ల్యాండ్స్ చూసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తున్నారు అట్ ఎ ప్రైస్ ఆబ్వియస్లీ. సో ఆ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసి యూనివర్సిటీ విత్ ఇన్ ద నెక్స్ట్ 2 years సెటప్ చేద్దామని, నెక్స్ట్ ఇయర్ కల్లా అక్కడ ట్రాన్స్నేషనల్ యూనివర్సిటీ క్యాంపస్ ఒకటి పెడదామని. అంటే అది సెట్ అయ్యే లోపల టెంపరీగా ఒక బిల్డింగ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్కి అది తీసుకుని చేద్దామని చెప్పి మన స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టు. అంటే ఇప్పుడు అక్కడ MBA వెళ్ళి అక్కడ చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది కాబట్టి 1 సంవత్సరం ఇక్కడ చేసి 1 సంవత్సరం అక్కడ చేసి అక్కడ డిగ్రీ అయినా పొందొచ్చు, లేదా 2 సంవత్సరాలు ఇక్కడ చేసి జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ MIT వాళ్ళు డిగ్రీ పొందొచ్చు. ఈ MITతో ఉన్న సదుపాయం ఏంటంటే, ప్రతి స్టూడెంట్ ఎవరైతే MBA చేస్తారో BBA చేస్తారో వాళ్ళు MIT వెళ్తారు, US వెళ్తారు, వాళ్ళకి వీసా అది కూడా మేమే ఇస్తాం. ఆ UITలో అయ్యే కాస్ట్ కూడా చాలా తక్కువ. మనకి హైదరాబాద్లో ప్రైవేట్ MBA కాలేజీలు కూడా 15 లక్షలు, లేదంటే పూణేలో 20 లక్షలు, 30 లక్షలు అవుతున్న రోజుల్లో మేము ఈ MBA ప్రోగ్రాం 10 నుంచి 12 లక్షలు ఆఫర్ చేయడానికి ముందుకు వచ్చాం. ఆ ప్రోగ్రాము అదే కాస్ట్లో మీకు విశాఖపట్నం లాంటి ఊళ్ళో అయిందంటే మనకి హాస్టల్ కాస్ట్ కూడా ఉండదు. ఇళ్లలో ఉండొచ్చు, లేదా బయట హాస్టల్స్లో ఉండి చదువుకోవచ్చు, రూమ్స్ ఇచ్చి చదువుకోవచ్చు. లివింగ్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది, ఇండియాలో ఉంటారు కాబట్టి. ఈ సదుద్దేశంతోనే స్టార్ట్ చేస్తున్న సంస్థ. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇద్దాం, టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడదాం, మొత్తం స్కిల్ బిల్డింగ్ యూనివర్సిటీ కింద తయారు చేద్దామని సదుద్దేశంతో స్టార్ట్ చేసిన సంస్థ. గవర్నమెంట్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ముందు ఆటోమేటిక్గా ఒప్పుకోరు. చాలా కోణాల నుంచి వాళ్ళ హైయర్ ఆఫీషియల్స్ అందరూ కూడా స్టడీ చేసి జార్జియా వెళ్ళి చూసి అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఈ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అది దీని వెనకాల ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఎక్కడ తీసుకోమంటుందని మిమ్మల్ని? వాళ్ళు మా చాయిస్ వదిలేశారు, అమరావతి కానీ ఎక్కడైనా సరే. మేము అడిగింది భోగాపురంలో ఒక ఎక్స్ట్రాడినరీ ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది కొత్తది, ఆంధ్రప్రదేశ్కే తలమానికం అవుతుంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్కి విత్ ఇన్ 50 kilometers విసినిటీలో మాకు ఒక 50 to 100 acres ల్యాండ్ కావాలి అని అడిగాం. వాళ్ళు ఒక 4-5 బిట్స్ రెడీగా చేసి ఉంచారు. మా జార్జియా నుంచి గియా గారు వాళ్ళు వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అండ్ రెక్టర్, వన్స్ వీక్ దే కమ్ వీ విల్ గో దేర్, వీ విల్ సీ, మాకు ఏదైతే అనువుగా ఉందో మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. సో దట్ విల్ బీ సమ్వేర్ నియర్ విశాఖపట్నం, ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నియర్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉండడానికి చాలా హై అవకాశాలు ఉన్నాయి. అది కాదు ఇంకో దగ్గర ఉంది అని వాళ్ళు చూపిస్తే మాకేం అబ్జెక్షన్ లేదు. ముందు అమరావతి అనుకున్నాం కానీ నౌ వీఆర్ గోయింగ్ దేర్. ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే MOA అయింది కాబట్టి పేరెంట్స్కి ఇంకా ధైర్యంగా ఉంటుందండి. అవును, ఇప్పుడు ఆల్రెడీ MOA అయిపోయింది కదా, ఇప్పటికే ధైర్యం ఉంటుంది. అంటే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీము స్టడీ చేసి ఈ యూనివర్సిటీ మంచిది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు. అంతే. ఇందాక మీరు అడిగిన ప్రశ్న కూడా ఇక్కడ జవాబు దొరుకుతుంది. నేను చెప్పదలుచుకోలేదు ఇందాకలా, ఇక్కడ జవాబు దొరుకుతుంది దానికి. సో ఆబ్వియస్లీ ఎస్.
మూర్తి గారు, ఇప్పుడు మీరు భోగాపురం కానీ ఆంధ్రప్రదేశ్ MOU అయింది కదండి, దాంతో ఎన్ని కోట్లు మీరు అంటే ప్రాజెక్ట్ అయ్యి ఉండొచ్చు సుమారుగా? ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని 5 సంవత్సరాల్లో చేస్తున్నామండి మొత్తం ప్రాజెక్ట్. మేము ఇచ్చిన DPR ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో 1300 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో వస్తున్నారు. అంటే ఎక్స్ట్రాడినరీ ల్యాబ్స్, ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో లేనటువంటిగా కడదామని చెప్పేసి వాళ్ళ ప్లాన్. దే వాంట్ టు కంపీట్ విత్ ISB కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. ఏదో మేము కూడా MBA రన్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా వరల్డ్ క్లాస్ MBA ఆంధ్రప్రదేశ్లో చేద్దామని చెప్పే ఉద్దేశంతో వస్తున్నాం. కాబట్టి మొత్తం 1300 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి MOUలో సంతకం జరిగింది. ఆ ఫిగర్ కూడా MOUలో ఉంది. 1300 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో ప్రపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు చాలా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులందరూ కూడా ఉపయోగపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మిగతా స్టేట్లో కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు దాన్ని దేనికైనా వాడుకోవచ్చు, మిగతా స్కిల్ ప్రోగ్రామ్స్కి వాడుకోవచ్చు. రెండోది ఏంటంటే దానివల్ల ఎంప్లాయబిలిటీ చాలామందికి వస్తుంది. ఫ్యాకల్టీస్ అవనివ్వండి, అక్కడ పనిచేసే వాళ్ళు అవనివ్వండి. ఒక పెద్ద యూనివర్సిటీ దగ్గర వచ్చిందంటే అనుబంధంగా చాలా వస్తాయి. ఇప్పుడు యూనివర్సిటీ సిటీసే తయారవుతాయి చాలా మటుకు మనకి. సో ఆబ్వియస్లీ పాజిటివ్ ఎకానమీకి హెల్ప్ చేస్తుంది, పాజిటివిటీ పెరుగుతుంది, అంతా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్.